ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు. అందుచేత అరిటి ఆకులతో, అరటి చెట్లతో, అరటి గెలలతో ఆలయమునకు అలంకారం చెయ్యాలి. లేదా హనుమత్ జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి. చేసి అరటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి. చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి. ఇది హనుమత్ జయంతి అంటారు. ఈ హనుమత్ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు. ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది.